ఎంటీ మగ్ మౌంట్. మా హాస్టల్ గదిలో అమేలియా అని ఒక స్నేహితురాలుంది. ఆమె చాలా సరదాగా ఉంటుంది, కాని ఆమెకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అమేలియా టీ లేదా కాఫీ తాగిన తర్వాత ఖాళీ కప్పులను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంది. మంచం పక్కన, బల్లమీద, పుస్తకాలపైన, ఎక్కడైనా. మొదట్లో అది పెద్ద సమస్య కాదు, 1-2 కప్పులు. కాని రోజులు గడిచే కొద్దీ కప్పుల సంఖ్య పెరిగిపోయింది. అవి చిన్న చిన్న కొండల్లా మారాయి. మా గదిలో కప్పుల కొండలు పెరిగిపోతున్నాయి. ఒకరోజు అమేలియా తన మంచం నుండి లేచి నడుస్తుండగా కప్పుల కొండలో కాలు జారింది. అయ్యో అని అరిచింది అమేలియా. ఆమె కింద పడలేదు, కాని కప్పులు పడిపోయి పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దానికి నేను పరుగున వచ్చాను. గది అంతా కప్పులు ముక్కలు, టీమరకలు. అమేలియా తన తప్పు తెలుసుకుంది. ఇది చాలా ఎక్కువైపోయింది. నేను వీటిని శుభ్రం చేయాలి. అప్పటినుండి అమేలియా తన కప్పులను వెంటనే శుభ్రం చేయడం ప్రారంభించింది. మా గది మళ్లీ శుభ్రంగా, అందంగా మారింది. ఇప్పుడు మా గదిలో కప్పుల కొండలు లేవు, కేవలం స్నేహం, నవ్వులు మాత్రమే ఉన్నాయి.